మారుతున్నా కూడా ఆదివాసీల జీవితాల్లో ఎటువంటి మార్పులు రావడం లేదు. కనీస రోడ్డు సౌకర్యం కూడా లేక ఆదివాసులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏఎన్జీ ప్రాంతాల్లో నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉమేష్ చంద్ర నగర్లో ఆదివారం ఓ మహిళ పురిటి నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండడంతో కనీస రహదారి సౌకర్యం లేకపోవడంతో ఒక మంచాన్ని కట్టి మోసుకొని వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇంతకాలమైన ఆదివాసీ గ్రామాల్లో కనీస రోడ్డు సౌకర్యం లేక తేలుకాటు, పాముకాటు అనేక రోగాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఐటీడీఏ ప్రాంత వాసులకు సైతం రోడ్డు సౌకర్యం లేదంటే ఇది అతిశయోక్తిగా మారుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలుగా నిలిచిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఇటువంటి చర్యలను పునరావృతం కాకుండా రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఉమేష్ చంద్ర నగర్లో జానకి అనే మహిళ పురిటి నొప్పులు రావడంతో ఆదివారం మంచానికి కట్టి మోసుకుని వస్తున్న ఘటన పలువురిని హృదయ విధాకరంగా మార్చింది. పెళ్లి చేసింది ఎవరంటే ఈయన అంతే ఆమె అంతే. ఏం చేద్దాం మేడం? పెళ్లి చేసింది తల్లిదండ్రులే తెలియదు, వీళ్ళ తల్లిదండ్రులే అవలేదు. తర్రాటు